గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారికి నా నమస్కారాలు. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనంలో ఆయన సేవ గురించి చెప్తూ, సేవ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ, ఆయన జీవితంలో ఎదురయ్యే ఒక అనుభవం గురించి చెప్పాడు. అదేంటంటే, ఒకరోజు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉండే ఒక స్టూడెంట్, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి వచ్చి గురువుగారిని కలవడం జరుగుతుంది. అప్పుడు నువ్వేం చదువుతుంటావు, నువ్వేం చేస్తుంటావు అంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతుంటాను గురువుగారు, మీ ప్రవచనాలు నేను ఎంతో శ్రద్ధగా వింటాను, ఎంతో ఇష్టంగా వింటాను. గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మీరు చెప్పిన విషయాలు నేను విని నా జీవితాన్ని నేను తప్పులు చేసుకోకుండా మార్చుకుంటూ, నా పొరపాటును నేను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. మీ ప్రవచనాలు నా జీవితం మీద ఎంతో ప్రభావం చూపించాయి. మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను గురువుగారు అంటే, మంచిదమ్మా, ఖాళీ సమయాల్లో నువ్వేం చేస్తుంటావు అన్నారు. అంటే మామూలుగా పిల్లల్ని అడుగుతుంటారు కదా, నీ హాబీ ఏంటి అని. అట్లా గురువుగారు అడిగారు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు గురువుగారే. అది ఏంటంటే, ఖాళీ సమయాల్లో నేను హాస్పిటల్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను అని చెప్తే, హాస్పిటల్లోనా, ఎందుకు మీ బంధువులు ఎవరైనా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారా అని అంటే, లేదు గురువుగారు, హాస్పిటల్కి వచ్చే పేషెంట్లలో చాలా మందికి నిరక్షరాస్యులు, చదువు రాని వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా ట్రీట్మెంట్ చేయించుకోవాలి, స్కానింగ్ ఎక్కడ చేయించుకోవాలి, ఆ మెడిసిన్ ఎలా వాడాలి అని వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను చదువుకున్నాను కాబట్టి, అవి చదవడం నాకు వచ్చు కాబట్టి, నేను వాళ్ళకి చదివి వివరంగా అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళు అలా తిరిగి వెళ్ళేంత వరకు ఉండి, అలా నేను ఎంతమందికి సేవ చేయగలిగితే అంతమందికి చేసి నేను తిరిగి ఇంటికి వచ్చేస్తాను అని చెప్తుంది. అది విని గురువు గారు ఆశ్చర్యపోతారు. అసలు ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా ఆలోచించొచ్చా అని చెప్పి, అప్పుడు వాళ్ళ సతీమణి గారిని, భార్య గారిని పిలిచి, చూడు, నేనే గొప్ప అంటావు, నేనే సేవ చేస్తున్నాను అంటావు, ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా తిరుగుతున్నాను అంటావు, ఈ పాప చూడు అసలు ఎంత సేవ చేస్తుందో, నేను ఎంతో తక్కువ ఈ పాప ముందు అని చెప్పి ఆ పాపని ఆశీర్వదించి పంపడం జరుగుతుంది. అప్పుడు ఆ సందర్భంలో నాకెంతో నచ్చిన సందర్భం ఏంటంటే, సేవ చేయాలి అంటే డబ్బు మాత్రమే ఉంటే చేయగలము, లేకపోతే నాకు సమయం ఉంటే చేయగలము అని అనుకొని సేవ చేయకుండా ఎస్కేప్ అయిపోయే వాళ్ళకి ఇది ఎంతో ఇంపార్టెంట్ అయిన మెసేజ్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ నేను కూడా నా దగ్గర డబ్బు ఉండాలి కదా, నేను పేదవాళ్ళకి సహాయం చేస్తాను కదా అని అనుకునేవాడిని. అది వినక ముందు, అది వినిన తర్వాత మనసుంటే మార్గం ఉంటుందని ఏదైనా చేయగలము, మనం చిన్న మాట సహాయం చేయగలము, మనకు తోచిన సహాయం చేయగలము అని చెప్పి ఈ సందర్భంలో గురువు గారి చెప్పిన వివరణలో నాకు ఎంతో మనస్ఫూర్తిగా నచ్చింది అసలు ఈ సందర్భం. అసలు అంటే మనుషులు ఏదైనా చేయగలరు. మీరు చూసుకున్నట్లయితే చిన్నగా స్టార్ట్ చేసి వాళ్ళు ఎంతో పెద్ద సేవా సంస్థలుగా ఎదిగిన వాళ్ళు ఉంటారు. ఒక యానిమల్ కేర్ కానీ, ఒక మొక్కల్ని చూసే సంస్థ కానీ, ఒక అడవుల్ని రక్షించే సంస్థ కానీ, ఒక వృద్ధుల్ని రక్షించే సంస్థ కానీ, పిల్లల్ని చదివించే సంస్థ కానీ, వీళ్ళు ఎప్పుడైతే పూనుకుంటారో వాళ్ళకి ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఆ దేవుడే నడిపిస్తూ ఉంటాడు. అట్లాగా నాకు ఇంత డబ్బు ఉంటేనే నేను సేవ చేస్తాను, నాకు ఇంత టైం ఉంటేనే నేను సేవ చేస్తాను అని అనుకొని టైం వేస్ట్ చేయకుండా మనుషులు వాళ్ళకి తోచినది, వాళ్ళు చేయగలిగిన సహాయం, చిన్న సహాయమైనా చెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంలో నాకు చాలా చాలా బాగా నచ్చిన సందర్భం. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి దేవుడి అనుగ్రహం, దేవుడి యొక్క తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుంది. ఎన్నో సందర్భాలు అవి నిరూపించి చూపించాయి. అందువల్ల గురువుగారు చెప్పిన ఈ సేవ అనే కాన్సెప్ట్లో నాకు ఎంతో నచ్చింది ఆ అమ్మాయి తీసుకున్న ఉదాహరణ, ఆ అమ్మాయి చేసే సేవ. ఆ విధంగా చదువుని ఉపయోగించే అమ్మాయి హాస్పిటల్లో పేదవాళ్ళకి, చదువురాని వాళ్ళకి ఇలా కూడా సేవ చేయొచ్చు అని ఒక దారి ఏదైతే చూపించిందో అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు ఆ విధంగా మనకు కూడా మనం ఎన్నో మార్గాల్లో మనం సేవ చేయొచ్చు. చిన్న సేవ ఏది చేసినా మంచిదే. మన పిల్లలకి సేవ చేయడం అలవాటు చేయాలి. దయ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. సకల జీవుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలి. ప్రకృతిలో అన్నిటినీ మనం రక్షించుకోవాలి. మనం చేసే చిన్న సేవలే మనకి అది పెద్ద దారికి తీసుకువెళ్తుంది. అంటే మనం
చూసుకున్నట్లయితే ఇప్పుడు చిన్న పిల్లల్ని రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంటే కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వాళ్ళని రోడ్డు దాటించడం కానీ, వృద్ధుల్ని రోడ్డు దాటించడం, ఇవన్నీ కాదు, మనం చేయగలిగితే మనసుంటే ఎంతో చేయొచ్చు. కేవలం మన కుటుంబమే కాదు, మనం బాగుంటే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు అని అనుకునే హద్దుని పక్కన పెట్టేసి మనం ఎంత సేవ చేయగలము అని చెప్పి మన జీవితాన్ని సార్థకం చేసుకొని ఈ సేవ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నడుచుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ.